ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, ఆపర్చునిటీ లేకపోయినా మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఓకేనా? డిగ్రీస్ చేసేసి చేతిలో పట్టుకుని కూర్చుంటే అది వర్కౌట్ కాదు. సో ఇప్పుడు మొత్తం స్ట్రీమ్ అంతా మీకు వర్కౌట్ కాలేదనుకోండి, వేరే ఏదైనా కోర్స్ నేర్చుకోండి, తప్పదిక. సో అలా ఖాళీగా ఉండడం కంటే ఇప్పుడు ఏఐ నేర్చుకోవచ్చు, లేదంటే క్వాంటమ్ టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్స్లో నేర్చుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ కోర్సెస్ అయితే చదవండి. సో ఇలాంటి కోర్సెస్ చేయడం వల్ల ఉద్యోగాలు రావా అంటే ఉద్యోగాలు వస్తాయి. మీకు ఇక్కడ బీబీఏ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఏం చేస్తారంటే బిజినెస్ని కూడా యాడ్ చేస్తారు, కాబట్టి మీకు అక్కడ నుంచి అలాంటి థాట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో లేదు ఇలాంటివి తీసుకుంటే మళ్ళీ మాకు ఏదో హెసిటేషన్ ఉంది, 3-4 సంవత్సరాలు అయిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అంటే ఉద్యోగాలు వెతుక్కోవాల్సింది మనమే. ఎవరు బొట్టు పెట్టయితే మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వరండి. ఎందుకంటే రీసెంట్ డేస్లో మ్యాచ్ అవ్వలేకపోతున్నాయి, ఉద్యోగాలు తక్కువ ఉంటున్నాయి, వ్యక్తులు చాలామంది ఎక్కువ ఉంటున్నారు, దట్టు క్వాలిటీ ఉండట్లేదు. ఓకేనా? ఎందుకంటే మన స్కూలింగ్ నుంచి కూడా క్వాలిటీ చాలా రోజుల నుంచి తగ్గిపోయింది. సో అవన్నీ డిఫరెంట్ కారణాలు. కానీ ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం మాత్రం బాధ్యత అంతా మనదే. లేదు అంటే దీనికి అడిషనల్గా ఇంకేదైనా కోర్స్ నేర్చుకోండి. ఓకేనా? నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, అవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అంటే జనరేషన్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, నేను ఇక్కడే ఉంటాను అంటే సెట్ అవ్వదు. మనం డే బై డే మన నాలెడ్జ్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇంకా బైపీసీ చేసిన విద్యార్థులు ఇంకా ఎలాంటి కోర్సెస్ చేయొచ్చు అంటే బీఎస్సీ చేయొచ్చు. బీఎస్సీలో ఏంటంటే ప్యూర్ సైన్స్ అండ్ రీసెర్చ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఇలాంటి కోర్సెస్ బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. సో ఏమేం కోర్స్ చేయొచ్చో చూద్దాం. ఓకే, మనకి బీఎస్సీ బయోటెక్నాలజీ దేనిపైన ఫోకస్ చేస్తారంటే అప్లికేషన్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలపింగ్ ప్రొడక్ట్స్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్, అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్, బయోఫ్యూయల్స్. సబ్జెక్ట్స్ ఏముంటాయండి అంటే వీటిలో జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. కెరీర్స్ ఎలా ఉంటాయంటే బయోటెక్ కంపెనీస్, ఫార్మా ఆర్&డి, అగ్రికల్చర్ రీసెర్చ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్. హైయర్ స్టడీస్ కూడా చేయొచ్చా? వీళ్ళే కాదు, ఎవరైనా చేయొచ్చు. బీఎస్సీ చేసిన వాళ్ళందరూ కూడా ఎంఎస్సీ చేయొచ్చు. సో ఈ స్ట్రీమ్లో ఏంటంటే ఎంఎస్సీ బయోటెక్నాలజీ, పిహెచ్డి ఇన్ బయోటెక్నాలజీ, లేదు అంటే బయోమెడికల్ సైన్సెస్లో మనం చేయొచ్చు.